కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిందితుడు సాదిక్ నలుగురి మరణాలకు కారణమయ్యాడని ఆరోపించారు. ముంబై, కెనడా నుంచి తెచ్చిన కెమికల్స్ తోనే జగదీష్ ను హత్య చేశారని సౌజన్య లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు. సౌజన్యను వేధించాడని, మత మార్పిడికి ఒప్పుకోకపోతే ఆమె మరణించిందని మండిపడ్డారు. ఈ కేసును సిబిఐకి అప్పగించాలని ప్రధాని, హోంమంత్రికి లేఖ రాస్తానన్నారు. రియాన్స్ వాళ్ళ తండ్రి జగదీష్ రెడ్డి, అలాగే వాళ్ళ మదరు మన గవర్నమెంట్ ఎంప్లాయీ అయిన నూకరాజు గారు, వాళ్ళ భార్య అంటే వీళ్ళ తాత, అమ్మమ్మ నలుగురి చావుకి కారణమయ్యాడు. వీళ్ళ డాడీనైతే వాళ్ళ మదర్ చనిపోయే ముందు రాసిన లేఖలో స్వయంగా చెప్పారు. ముంబై నుంచి, కెనడా నుంచి కెమికల్స్ తెప్పించి ఆయన ఫుడ్లో కలపటం, ప్రోటీన్ షేక్స్లో కలపటం, ఇట్లా కలిపి ఆ అబ్బాయిని ఎప్పుడు హెల్దీగా ఉండే అబ్బాయి, వ్యాపారం చేసుకుని కుటుంబాన్ని చక్కగా చూసుకునే ఒక అబ్బాయి, ఎంతో ఆప్యాయతగా పిల్లోడి మీద ప్రేమతో ఉండే ఒక తండ్రి కిరాతకంగా చంపేశాడు. దాంతోపాటు ఆ అమ్మాయిని, వీళ్ళ తల్లిని, నువ్వు గనక ఎవరి దగ్గరికైనా వెళ్ళి చెప్పేవు అంటే ఈ అబ్బాయి చెప్పింది, నిన్ను టెర్రరిస్టులకి అమ్మేస్తానన్నాడు. అంటాడు ఏంటంటే టెర్రరిస్టులకి తీసుకెళ్ళి అమ్మేస్తాను, నాకు మొత్తం అంతా కనెక్షన్స్ ఉన్నాయి, మీరు ఎవరి దగ్గర చెప్పినా సరే నేను నీ కొడుకుని టెర్రరిస్టుల దగ్గరికి అమ్మేస్తాను అని చెప్పి బెదిరించి ఆ సెల్ ఫోన్లో 24 అవర్స్ ట్రాకింగ్లో పెట్టి టోటల్ ఇబ్బంది పెట్టిన తర్వాత ఆవిడ ఆస్తిని వదిలేసుకున్నారు, కుటుంబాన్ని అంటే హస్బెండ్ని వదిలేసుకున్నారు. తర్వాత చిత్రహింసలకు గురయ్యారు, మానసికంగా బాధపడ్డారు, అన్నిటిని తట్టుకున్నారు. కానీ లాస్ట్కి ఆవిడ రాసింది ఏంటంటే, నన్ను, నా ధర్మాన్ని, హిందుత్వాన్ని మారిపోయి నువ్వు ఇస్లాంకి కన్వర్ట్ అయితే తప్ప నిన్ను వదిలిపెట్టను అన్న దానికి ఆవిడ ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి గుడికి వెళ్తా మర్యాదపూర్వకంగా పెరిగిన అమ్మాయి అన్నిటికీ వదులుకుంటానికి సిద్ధమైంది. కానీ ఆమె హిందుత్వాన్ని మార్చుకోమంటే మాత్రం తట్టుకోలేక కుటుంబంతో సహా చనిపోవటానికి సిద్ధమయ్యారు. చనిపోయేటప్పుడు ఈ అబ్బాయిని ఎందుకు తీసుకెళ్లారంటే కూడా, బ్రతికుంటే టెర్రరిస్టులకు అమ్మేస్తాడు నా అబ్బాయిని మతం మార్పిడి చేసేస్తాడు, మార్చేసి మారకపోతే టెర్రరిస్టులకు అమ్మేస్తానంటున్నాడు, నా ధర్మాన్ని నేను కాపాడుకోవటం అన్నీ వదులుకున్నాను కానీ నా ధర్మాన్ని నేను వదులుకోను అని చెప్పి నలుగురు చావటానికి సిద్ధమైన తర్వాత ఫస్ట్ ఈ అబ్బాయి వీళ్ళ మదరు దూకారంట. తర్వాత వెళ్ళిన 4 గంటలు తిరుగుతున్నప్పుడు ఈ అబ్బాయి చెప్పింది ఏంటంటే, 4 గంటలు ఎవరో ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదంటే వీడు ట్రాకింగ్ చేస్తున్నాడో ఎక్కడైనా తెలుస్తుందేమో అని చెప్పి. తర్వాత వీళ్ళ అమ్మమ్మ, తాతయ్య దూకటంతో దూకిన వెంటనే వాళ్ళు కొట్టుకుపోయారు. రియాన్స్ వాళ్ళ తండ్రి